మోడీ వారు తీసుకున్నట్టయితే మోడీ ఇలా వచ్చిన తర్వాత టోటల్గా దేశంలో ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలనలో మోడీ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అల్లారులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి దాడులు, రేపులు, మర్డర్లు, అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇష్టానుసారంగా చేసి ఇలా నిరుద్యోగ యువతను కానీ లేకపోతే ఉన్నటువంటి ఇలా బాలికలు కానీ ఎవరు చూసుకున్నా కూడా ఇష్టానుసారంగా చేసినటువంటి నేపథ్యం కూడా మోడీ రాజ్యం ఉన్నది. మోడీ రాజ్యంలో ఎంత భయంకరంగా ఉందంటే ఏం జరిగింది, ఎందుకోసం అట్లా చేసిళ్ళు, ఏ విధంగా చేసిళ్ళు అంటే ఇక చూడండి ఎంత భయంకరం. 10 ఏళ్ల మోడీ పాలనలో ఏమేం జరిగింది, ఏ స్థాయిలో ఉందన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాలు. ఎగ్జాంపుల్ ఇలా దేశంలో ఉన్నటువంటి నేపథ్యం చూసుకున్నట్టయితే దేశానిలో ఉన్నటువంటి సందర్భం చూసుకుంటే చాలామందికి ఒక విషయం తెలియదు. ఆ విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి జనాభా వచ్చేసి 140 కోట్లు. 140 కోట్ల సంబంధించి 140 కోట్ల జనాభాలో ఎన్ని కోట్ల మంది ఓటేస్తే నిజంగా దేశ ప్రధాన అవుతారన్నటువంటి ప్రధాన అంశం చెప్పి నేను మెయిన్ వార్తలకు వెళ్ళిపోతాను. ఎందుకంటే చాలామంది వెళ్ళదు, చాలామంది ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంటుంది. చాలామంది ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి మన దేశ జనాభా, భారతదేశ జనాభా భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుందాం. 140 కోట్ల మంది ఉన్నారనుకుందాం. ఈ 140 కోట్ల మంది భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉన్నారని అనుకున్నప్పుడు ఈ 140 కోట్ల మందిలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది ఉంటుంది. 400 సీట్లు బీజేపీ గెలుస్తుంది ఎంపీ అంటున్నారు. ఇలా 140 కోట్ల జనాభాలో ఎంత శాతము ఓట్లు వేస్తే 140 కోట్ల మంది ఇక్కడ 400 సీట్లు వస్తాయి అంటున్నారు. ఇలా దేశంలో ఉన్నటువంటి మోడీ ఏం చేస్తున్నాడంటే, దేశంలో ఉన్నటువంటి మోడీ పరిపాలన ఏ విధంగా అంటే ఈ రాజకీయం అంతా హిందుత్వ రాజకీయం మాత్రమే. ఈ హిందుత్వ రాజకీయంలో బలయ్యేది ఎవరంటే సామాన్యులు మాత్రమే. ఈ హిందుత్వ రాజకీయంలో బలయ్యేది ఎవరంటే సామాన్యులు మాత్రమే. ఇలా మోడీ ఏం చేస్తున్నాడంటే మొత్తం టోటల్గా ఈ భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో ఈయనకి ఎంత శాతం ఓటు పడాలి, మొత్తం టోటల్ ఓటర్లు 140 కోట్ల జనాభాలో టోటల్ ఓటర్ల సంఖ్య ఎంత అంటే 98 కోట్లు. టోటల్ ఓట్ల జనాభా మొన్న రిలీజ్ చేసినటువంటి జనాభా వచ్చి 98 కోట్ల జనాభా. ఓటు హక్కు కలిగినటువంటి జనాభా వచ్చేసి భారతదేశంలో 98 కోట్ల మంది ఉన్నారు. ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులు, ఓటు లేని వాళ్ళు మిగతా వాళ్ళ మంది టోటల్గా వచ్చి 140 కోట్ల జనాభా. ఇందులో 98 కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ 98 కోట్ల మంది ఎంతమంది ఓటేస్తారు, ఎంతమంది ఓటేస్తే నిజంగా దేశానికి ప్రధాని అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ 98 కోట్ల మందిలో వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వివిధ కులాలకు మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వివిధ జాతులకు సంబంధించిన ఉంటారు. వీళ్ళందరూ ఎన్ని ఓట్లు వేస్తే దేశ ప్రధాని అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే ఇందులో 25 నుంచి 30% ఓట్లు వేస్తే ఈ 20 నుంచి 30% ఓట్లు వేస్తే 98 కోట్లు అంటే ఒక 30 కోట్ల మంది ఓట్లు వేస్తే దేశ ప్రధాని అవుతారు. ఒక 30 కోట్ల మంది ఎవరైతే నిజంగా ఓట్లు వేస్తారో ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో 98 కోట్ల మంది ఓటర్లలో ఒక 30 కోట్ల మంది మాత్రమే 30 కోట్ల మంది ఓట్లేస్తే 25 నుంచి 30% ఓట్లేస్తే ఈ దేశానికి ప్రధాని అవుతారు. ఇంకో ఇది చాలా మందికి తెలియదు. ఈ దేశానికి ప్రధాని అవుతారు. ఎంత పర్సెంట్ ఇవ్వాలి? 98 కోట్ల మంది ఓటర్లు ఉంటే 98 కోట్ల మంది ఓటర్లో 25 నుంచి 30% ఓట్లు వేస్తే మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని అవుతారు. ఈ ఫార్ములా మోడీ గారికి అర్థమైంది. అందుకోసమే దేశంలో ఏం చేస్తున్నాడంటే అలజడి చేస్తున్నాడు. ఎక్కడైతే వీక్ ఉందో, ఎక్కడైతే మతతత్వం ఉందో, ఎక్కడైతే హిందుత్వం స్ట్రాంగ్గా ఉందో అక్కడ స్ట్రాంగ్ ఉన్న అక్కడ ఏం చేస్తున్నారంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ హిందువులో ఉన్నటువంటి మనకు అన్యాయం జరుగుతుంది, ఇందులో నా సర్వనాశనం చేస్తారు మిగతా పార్టీలు వస్తే, ఇక్కడ హిందుత్వం అనేది దెబ్బతింటుంది. హిందుత్వం బలపడాలంటే మనం రామ మందిరం నిర్మించాలి, దేవుళ్ళ గురించి ప్రచారం చేయాలి, సనాతన ధర్మం గురించి చెప్పాలని ఇవాళ ఉన్నటువంటి మోడీ ఏం చేసిందంటే రామ మందిరాన్ని తెరపైసుకొచ్చింది.
రామ మందిరాన్ని తెరపై తీసుకొచ్చి ఏం చేసిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ఎక్కువగా భారతదేశంలో ఎక్కువ జనాభా దేనికి సంబంధించిన వాళ్ళు అంటే హిందుత్వం కలిగినటువంటి జనాభాగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ రామ మందిరం తెరపై తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి 140 కోట్ల జనాభాను ఆకర్షించుకునేటువంటి నేపథ్యం చేస్తున్నారు. ఈ 140 కోట్ల జనాభాలో 98 కోట్ల మంది ఓటర్స్లో ఇందులో ఉన్నటువంటి 98 కోట్ల మంది ఓటర్స్ చాలామంది 30-40% హిందుత్వానికి అట్రాక్ట్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే 400 సీట్లు మేము గెలిస్తే రాజ్యాంగం మారుస్తున్నటువంటి చరిత్ర వక్రీకరిస్తున్నారు. ఎంత భయంకర చరిత్ర అంటే ఇది ఎవరికి కూడా తెలియదు. స్టార్ట్ అది ఎంత భయంకరంగా అంటే ఏ జర్నలిస్ట్ కూడా ఎవరు ఏ విశ్లేషణ కూడా ఇవ్వరు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా వచ్చేసి ఇవాళ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 98 కోట్ల జనాభా ఉందని ఇలా ప్రకటించింది. అందులో భాగంగా ఈ 98 కోట్ల మంది ఓటర్లో 98 కోట్ల మంది ఓట్లు వేయరు. ఇక్కడ వేసేటువంటి ఓటు శాతం వచ్చేసి 20-30% వస్తే దేశ ప్రధాని అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు వచ్చేసి ఎంత అంటే 20-30% వేస్తే ఈ దేశానికి ప్రధాన అయ్యేది ఎవరని డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రాటజీ చాలామంది తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో మనం ఎస్సీ అనుకుంటాం, ఎస్టీ అనుకుంటాం, బీసీ అనుకుంటాం, మైనార్టీ అనుకుంటాం. ఈ 4 బలంగానే అనుకుంటాం. ఈ 4 జనాభాలు ఈ 4 కులాలు కూడా ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినది. ఈ 4 ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ అనేది ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సమూహంగా ఉన్నటువంటి జనాభా. మరి ఎక్కడ కలిసారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ? వీళ్ళు ఎప్పుడు కూడా కలవరు. వీళ్ళు కలవరు. ఇది పేరు మాత్రమే మనం ఏం చెప్తాం నామమాత్రంగానే చెప్పుకుంటాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అని మనం నామమాత్రం చెప్తాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఇవాళ మనం సంఘటితమైతే ఇక్కడ ఉన్నటువంటి 15% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 8% ఉన్నటువంటి అగ్రవర్ణాలు వీళ్ళందరూ ఈ మూలకి వెళ్ళిపోతారు. ఇవాళ ఇక్కడ దేశ ప్రధాని ఎవరైతారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశ ప్రధాని సీటు కైవసం చేసుకుంటారు. ఇది తెలియక జనాము పిచ్చోల్లాగా వాడేసే బిర్యానీకి వాడు ఇచ్చేటువంటి పదవులకు అమ్ముడు పోయి ఇలా ఆగం గోసారం అయిపోయే నేపథ్యం ఉంది. ఇలా ఎంపీ ఎలక్షన్లో ఇలా ఉన్నటువంటి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే 17 ఎంపీ ఎలక్షన్లు, ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీలో కానీ 17 కానీ ఇలా ఉన్నటువంటి ఏపీ అండ్ తెలంగాణ జరిగేటువంటి ఎన్నికలో ఎంత శాతం ఓటు రావాలంటే నీకు 25% 30% వస్తే నువ్వు విన్ అయినట్టే. ఈ ఫార్ములా తెలియనటువంటి చాలామంది ఇలా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. త్వరలో రాజకీయ పార్టీల అంశాల భాగంగా ఇంత స్పష్టంగా మీకు చెప్పేటువంటి నేపథ్యం ఉంది. ఈ దేశానికి కావాల్సినటువంటి దేశ జనాభా 140 కోట్లలో ఓటర్ల జనాభా వచ్చి 98 కోట్లలో ఎంత శాతం ఓట్లు పడితే ఈ దేశ ప్రధాన అవుతారంటే ప్రధాన అంశం కూడా ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇది కోట్లాది మందికి ఇది అవసరమైనటువంటి వీడియో. ఇది వేలాది మంది గుండె చప్పుడుగా ఉన్నటువంటి వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి చైతన్యం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా జైభీం వార్తలకు వెళ్ళే ముందు ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు ఏం చేసింది మోడీ అంటే మోడీ గురించి అంత ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇలా బేటీ బచావో బేటీ పఢావో అంటాడు. ఏం జరిగింది బేటీ బచావో బేటీ పఢావో ఏం చేసిందంటే అత్యధికంగా ఇవాళ మహిళలను హింసపెట్టి కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది మహిళలు ఈరోజు దారి తప్పి ఇవాళ లెక్కల ప్రకారంగా వందలాది మంది వేలాది మంది ఇవాళ ఎటుబైలో కూడా దిక్కుదేశం పరిస్థితులు అందరూ అమ్మాయిలే. పార్లమెంట్ సాక్షిగా అమ్మాయిలు ఎక్కడ పోయిలో వాళ్ళు ఎటుబైలో కూడా ఇప్పుడు కూడా తెలియనటువంటి సందర్భం ఉంటుంది. కొన్ని లక్షల మంది అమ్మాయిలు మిస్ అయిపోయి భారతదేశంలో మోడీ పరిపాలనలో. అందుకోసమే ప్రధానంగా రాయడం జరిగింది. 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనను వెనక్కి తిరిగి చూసుకుంటే జనాభాలో సగభాగమైన మహిళలు స్థితి ఏమిటి? మహిళలకు శాంతి భద్రత రక్షణ సూచికలో మనం ఎక్కడున్నామో తెలుసా? మన మిత్ర దేశంగా మోడీ చెప్పుకుంటున్న అమెరికాలోనే జార్జ్ టౌన్ సంస్థ రూపొందించిన 2023 విశ్లేషణ ప్రకారం 177 దేశాల్లో 128వ స్థానంలో ఉన్నాం. మోడీ గొప్పతనం గురించి చెప్పుకునేందుకు ఆయన భక్తులు నిత్యం వల్లించే పాకిస్తాన్ 158వ స్థానంలో ఉండడం ఎంతో ఊరట కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బేటీ బడావో బేటీ బచావో నినాదంతో పాటు అచ్చేదిని వాగ్దానం చేసిన మోడీ ఏలుబడితో 9 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఇది. పోనీ మెరుగుపడే ఆశ ఉందా? 2017 నివేదిక ప్రకారం మన దేశం 131వ స్థానంలో ఉన్నది. కాస్త 108కి ఎగబాగింది. ఇదేం పెద్ద మెరుగుదల కాదు. పాయింట్ల పరంగా చూస్తే 0.580 నుంచి 0.59 595కు అంటే 15 చేరినప్పటికీ ర్యాంకులో పెద్దగా మెరుగుదల లేదంటే దాని అర్థం మిగతా దేశాల్లో పరిస్థితి బాగా మెరుగుపడినట్లు. ఉదాహరణకు పాకిస్తానే తీసుకుందాం. ఇదే కారణం దాని పాయింట్లు 0.44 44.1 481 నుంచి 40కి పెరిగినప్పటికీ ర్యాంకు 150 నుంచి 180 దిగజారింది. పాయింట్ల వారు చూస్తే మనకంటే పాకిస్తాన్లో మెరుగుదల చాలా ఎక్కువ. మరో పొరుగు దేశమైన చైనా ర్యాంక్ ఈ కాలంలో 87 నుంచి 87కు పెరిగింది. పాయింట్ల వారు చూస్తే 0.671
0.7కు 29 చేరింది. ఇరుగు దేశమైన ఈ బంగ్లాదేశ్ 120 నుంచి 130కి దిగజారింది. అయినా అక్కడ పాయింట్ల వారు చూస్తే 0.585 నుంచి 0.593కి పెరిగింది. స్త్రీ పురుష తేడా 2028 సూచికలో మన దేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 146 దేశాల్లో 127వాదిగా ఉంది. మోడీ అధికారంకి వచ్చిన 2014లో అది 142 దేశాల్లో 114వ స్థానంలో ఉంది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో 135వాదిగా ఉంది. ఒక్క ఏడాదిలో 8 స్థానాలు ఎలా పెరిగిందన్నది ఆలోచించాల్సిన అంశం. ఒకవేళ దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 114 నుంచి 135కి ఎందుకు దిగజారినట్లు ఏ రీత్యా చూసినా గడిచిన 10 ఏళ్లలో మొత్తం మీద ఈ అంతరంగం తగ్గకపోగా పెరిగిందని స్పష్టంగా అనిపిస్తుంది. లింగ అసమానలో 2021 సూచిక ప్రకారం చైనా 48, శ్రీలంక 92, నేపాల్ 113, మన దేశం 122, బంగ్లాదేశ్ 131, పాకిస్తాన్ 149 స్థానాల్లో ఉన్నాయి. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల సూచికలో ఆఫ్ఘనిస్తాన్, రెండోది పాకిస్తాన్, నాలుగోది భారత్ 9, బంగ్లాదేశ్ 17, చైనా 23, శ్రీలంక 60 స్థానాల్లో ఉన్నాయి. మన దేశం గురించి ఇలాంటి సూచికలన్నీ ప్రపంచమంతటా అందరికీ తెలిసిపోయేటప్పటికీ నరేంద్ర మోడీని ప్రపంచ నేతగా గుర్తించిందని బీజేపీ నేతలు ప్రచారం చేయడం విడ్డూరం కాదా? 10 ఏళ్ల పాలన గురించి ప్రసార మాధ్యమంలో మోడీ గ్యారెంటీల గురించి ఎంత ఉదరగొట్టినా పరిస్థితి పెద్ద మార్పు లేదు, దిగజారుడే కనిపిస్తుంది. మహిళల శాంతి భద్రతల గురించి, తాజా సూచికల గురించి అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్న అంశాలు నరేంద్ర మోడీ పరువును మరింత పోగొట్టేవిగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. స్టాటిస్టా అనే సంస్థ సమీక్ష జార్ఖండ్లో స్పానిష్ బ్రెజిలియన్ పర్యాటకురాల మీద ఆమె భర్త ముందే 8 మంది చేసిన అత్యాచారం ఉదంతంతో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన సంగతి. ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశం సరసన చేర్చి మన గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు 2020లో నమోదైంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు పెరుగుతున్న నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు పోలీసుల వరకు రాని కేసులు ఎన్నో. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యోగి పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ 2022లో ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. అయితే ఇదే స్థితి అన్ని చోట్ల లేదు. కొన్ని దేశాల్లో పురుషులు, కొన్ని చోట్ల మహిళలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఒకే విధంగా ఉండదు. తూర్పు ఐరోపా కొన్ని దేశాల్లో గతంలో 2వ ప్రపంచ యుద్ధం కారణంగా ప్రస్తుతం పురుష వలసల జీవితకాలం కూడా దిగజారిపోయేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది ఒక భయంకరమైనటువంటి మోడీ పాలన ఎంత భయంకరంగా ఉందో, మోడీ పాలనలో ఏం జరుగుతుంది, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రధాన వార్త.